ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం సాప్తిక పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృత వర్షిణ ధారావాహిక 235వ రోజు తత్వదర్శన కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ. అయ్యా, సాప్తిక పర్వానికి ఇది 2వ రోజు. నిన్నటి వరకు మనం పగ, ద్వేషం, పగ తీర్చుకోవాలంటే మా నాన్నగారిని చంపేశారు. నేను కూడా ధర్మాధర్మ విచక్షణతో నాకు పని లేదు. నిద్రిస్తున్నటువంటి పాండవులను చంపటం నా యొక్క విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను అంటాడు అశ్వత్థామ కృపుడు మరియు కృపాచార్యుడితో ఆ మర్రి చెట్టు కింద. అంతవరకు చెప్పుకుందాం. అంత అశ్వత్థామకు శివుడు భూతాకృతిలో దర్శనమిచ్చాడని కూడా చెప్పుకున్నాం. ఎలా ఉన్నాడండి ఆయన? క్షరిత శోణితమగు సాధూల చర్మంబు పరిధానకరణి విభాసితముగా ఉరగాత్మకములైన యుపవీతములు హరములు అంగదంబులు పొలుపు మిగుల వివృత విశాలాస్య వివరంబు నిశిత దంష్ట్రానికరంబు ఘోరంబుగా భసురకంతి వికాసంబులగు లోచనంబులు బహుసహస్రంబులొప్ప ఉగ్రమును సుందరంబును ఉజ్వలంబునై మహాకారమద్భుతమవహింప భూతమొక్కటి భీషణ స్ఫురణమెసక మొసంగ నొగ్గురు మొసంగ అగ్గురు పుత్రు కట్టెదుర నిలచే అగ్గురు పుత్రు కట్టెదుర నిలచే క్షణిత శోణితముగు సాధూల చర్మంబు పరిధానకరణి విభాసితముగా రక్తం కారే పులి చర్మం అది వస్త్రంగా ఒప్పారుతూ ఉందండి. పాములు జంజములుగా హారములుగా, పాములే నాగములు, భయంకరమైనటువంటి నాగములు పడగ విప్పి స్వామి ఎదపై అవే జంగములు, అవే హారములు భుజకీర్తులయ్యాయి. తెరచిన నోరు ఇలా భయంకరంగా స్వామి ఆ వక్త్రం విశాలంగా తెరిచి ఉన్నారట. ఆ నోరు, ఆ నోట్లో ఏముంటాయండి? కూరలు, మహాద్రంష్ట్రములు, వాడి కూరలు భయంకరంగా కనపడతా ఉన్నాయి. మెరిసే వేల నేత్రములు, వేల నేత్రములు భయంకరంగా సుందరంగా అయినటువంటి ఆశ్చర్యం గొలుపుతూ ఉంది ఆ స్వామి యొక్క స్వరూపం. ఆ భూతం అశ్వత్థామ ఎదుర అలా నిలబడింది. చూశాడు అశ్వత్థామ. ఓహో, దేవతలకే వర్ణింప సఖ్యంగానిది ఆ భూతం యొక్క వైశిష్ట్యం. ఆ భూతముల యొక్క నవరంధ్రముల నుండి విజృంభించే అగ్నిజ్వాలలు, నవరంధ్రముల నుండి అగ్నిజ్వాలలు అలా వస్తూ ఉన్నాయి ఏకధాటిగా. ఆ కాంతి కిరణముల నుండి శంఖ చక్ర గదాపాణులై విష్ణువులు అనేకులు వెలువడ్డాడు. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇది హరిహరనాథ తత్వం. నన్ను ఎవరో చూడటం లేదు, నేను ద్వంద్వంగా మాట్లాడుతున్నాను, నేను ఏమైనా చేస్తాను, అన్నింటినీ నాకు అనుకూలంగా అన్వయించుకుంటాను, ఎవరినైనా ఏ రకంగానైనా నేను విమర్శిస్తాను. కుహన లౌక్యం కుండలో దీపం. ఎంత గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిసినా ఒకటే. ఆత్మజ్ఞాన సంపన్నులారా, హైందవ ధర్మపరులారా, హిందూ బంధువులారా, ఓ మనిషి, విశేషించి నువ్వు మనిషివి, మానవత్వంతో ఆలోచింప ప్రార్థన వినమనవి. ఆ విధంగా ఆ కాంతి కిరణముల నుండి శంఖచక్ర గదాహస్తములతో వేల మంది విష్ణువులు వెలువడ్డారండి. అశ్వత్థామ అనేక బాణాలు సంధించగా అన్నింటినీ మింగివేస్తూ ఉంది ఆ భూతం. చివరగా శక్తి అనేటువంటి ఆయుధాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. అది కాస్త చిన్నాభిన్నమై ముక్కలై రాలిపోయింది. ఖడ్గంతో ఆ భూతాన్ని తాకడానికి ప్రయత్నించాడు. ఆ ఖడ్గం ఎప్పుడైతే ఆ భూతం యొక్క దేహమున తాకిందో బూడిదగా మారిపోయింది. ఆయుధాలన్నీ అయిపోయాయి. అంత ఆకాశం నిండా ఎక్కడ చూసినా విష్ణువులే విష్ణువులు, విష్ణువులే విష్ణువులు. ఆలోచించాలి సీతారాం. ఓహో, అప్పుడు అనుకుంటున్నాడు అశ్వత్థామ,
నే ధర్మం తప్పి ప్రవర్తించనెంచగా నాకు ఈ విధంగా శాస్తి జరుగుతున్నది కదా. చూడండి, గీత శోకపరితప్తుడైనటువంటి పార్థునకు వినిపించాడు స్వామి. ఏమవుతుంది అప్పుడు? అహం నశిస్తుంది శోకంలో. ఎప్పుడు ఏడుపు వస్తుందండి? ఎదుటోళ్ళకు ఉన్నది నాకు లేదని ఏడ్చే ఏడుపు, అది వేరే ఏడుపు. కానీ దుఃఖం ఆర్ద్రత చెందుతుంది, హృదయం ద్రవీభూతం అవుతుంది, కల్మషాలన్నీ కన్నీటితో కొట్టుకొని పోతాయి. అప్పుడు అది కల్మషం లేని హృదయంగా మారుతుంది. ఆ పరిస్థితులలో దిక్కుతోచనటువంటి స్థితిలో దిక్కై నిలబడ్డాడు స్వామి. ఆయనకంటే స్వామితో అంటిపెట్టుకొని ఉన్నాడు. సాంగత్య వైభవం మహిమ. ఇక్కడ ఈయనకి ఈ క్షణంలో ఆ శివుని యొక్క దర్శనం, భూతం యొక్క దర్శనంతో ఒక్కసారి చింతాక్రాంతుడయ్యాడు. ఓహో, ఏమాయ నా ప్రతిభా పాఠవములన్నీ నిర్వీరమై బుగ్గిపాలయ్యాను కదా అంటూ అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా వ్యర్థమవ్వగా భీకర విష్ణు రూపములు పెక్కెటులొక్కటదోప భీకర విష్ణు రూపములు పెక్కెటులొక్కటందోపం తీవ్రతాపాకుల మనసుండగుచూ అగ్గురుసూనుడు దుర్మదంబునంజే కొననెత్తినట్లు కృపు చెప్పిన సత్యహితోపదేశములు చెప్పిన సత్యహితోపదేశములు నాకిది పెద్దయే అని మనమ్మున నిట్లని బల్కే వెండియున్. ఓహో, ఏమి ఆ విధంగా భయంకర విష్ణు రూపాలు ఒక్కుమ్మడిగా దర్శనమివ్వగా అశ్వత్థామ అయోమయం పాలయ్యాడు. అధిక దుఃఖం, మనస్సు వ్యాకులం చెందింది, చింతాక్రాంతుడయ్యాడు. అవును, నాకు ఇదే తగిన శాస్తి, సరిగా జరిగిందని వాపోయాడు. దైవబలం దాటరానిది కదా, ఇంకేమి చేయగలను, ఆ శివుని శరణ వేటతం తప్ప అని భావించాడు. రథం దిగాడు, నేలపై కూర్చున్నాడు. ఆయనకు ఎంతో అంతో బ్రాహ్మణ జన్మ, పూర్వజన్మ సుకృతం, వాళ్ళ నాన్నగారు దానం చేసినటువంటి వైభవం, అవన్నీ అతనికి ఆస్తిగా లభించాయి. కనుక అధర్మచంద్రంలో కూడా ఆ మనస్సుని ప్రక్షాళన చేసుకోనగలిగాడు. కార్యకారణములకు హేతువు తన్మే మన శివ సంకల్పమస్తు. కనుక ఆ భూతం ఆయనకు దర్శనమిచ్చింది. అలా నేలపై కూర్చున్నాడు. స్థాణు, చూడండి, స్థాణుం ఉగ్రుని శివు ఈశ్వరం శివు శర్వున్ ఈశానుని భద్రపదుని శంభురుద్రుగిరీసు నవ్యయు శ్రీకంఠహరు పరమేశ్వరున్ పురహరు అజుని శంకరున్ త్రినేత్రు బహురూపు విశ్వరూపత్వ సంవ్యాపుని అంబికా హృదయేషు అమరవన్యం గణనాదు విభుశూల ఖట్వంగధరు జటామండలం కృతమౌళి మండలాలంకృతమౌళి అభవు నాశ్రయించి అతనికి ఆత్మోపహార మర్పించువాడా, అతనికి ఆత్మోపహారమర్పించువాడంగాక పెక్కుతలంపులేల నాకు అమ్మహేశ్వరుండెట్టి గతియు నచ్చిన అది సుఖంబుగాది. హర హర మహాదేవ్ నమః పార్వతీపదే. అయ్యా, ఈ నామాలు విన్నంత మాత్రము చేతనే జన్మ శుద్ధమవుతుందని శాస్త్రవచనం. వినేటువంటి వాళ్ళది మహాభాగ్యం, వినటం యోగం. వినమని మనవి. అడ్మిన్స్ మాట్లాడరు, గ్రూపులో సభ్యులు పెదవి విప్పరు. చాలా విచిత్రమైనటువంటి ధోరణి. భారతం నిషిద్ధమా? ఆలోచించాలి సీతారాం. రేపు తప్పకుండా వినమనవి. స్థాణో ఉగ్రుని శివున్
శర్వున్ ఈశాని భద్రపదుని శంభురుద్రుగిరీసు నవ్యయం శ్రీకంఠుహరు పరమేశ్వరున్ బురహరుణజుని శంకరు త్రినేత్రు బహురూపు విశ్వరూపత్వ సంవ్యాపుని అంబికా హృతయేషు అమరవంజు గణనాది విభుశూల ఖట్వాంగధరు జటామండలాంకృత మౌళి అభవున్ ఆశ్రయించి అతనికి ఆత్మోపహారమర్పించువాడా అతనికి ఆత్మోపహారమర్పించువాడంగాక పెక్కు తలంపులేల నాకు అమ్మహేశ్వరుండిట్టి గతియునొచ్చే అది సుఖంబుగాదే. విన్నటువంటి వాళ్ళకి స్వామి యొక్క రూపం ఈ నామాలతో ఆ వైభవాన్ని మీకు లభించుగావుతా స్వామిని శరణ వేడుతూ అంతలో బంగారు వేదికపై అగ్ని వెలిగిందండి. ప్రమదగణంబులు ఆయుధములు, ఆ ఆయుధముల యొక్క సమూహములు, వాయిద్యధ్వనులు, ఘీంకారరావాలు, సింహగర్జనలు, శంఖధ్వనులు బ్రాహ్మణ ద్వేషుల యొక్క మాంసరక్తములతో బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, ఇక్కడ బ్రాహ్మణతత్వం జ్ఞాన పరంపరకు సంబంధించినటువంటిది తప్ప జాతి కాదండి. కాబట్టి ఈ జ్ఞాన పరంపరను ఎవరు ద్వేషిస్తారో, ఎవరు అపహాస్యం పాలు చేస్తారో ఒకసారి మనోవాక్కాయ కర్మల సాక్షిగా ఆత్మ పరిశీలన గావించుకొని తమను తాము ఉద్ధరించుకుందురుగాక. ఆ యొక్క బ్రాహ్మణ ద్వేషుల యొక్క మాంసరక్తములతో నిండినటువంటి పుర్రెలను చేతబట్టినటువంటి వారు దర్శనమిచ్చారు. ఇది శాస్త్రవచనం. అశ్వత్థామ ఆ అగ్నిలో దూకనంచగా ఆత్మార్పణ గావించదలిచాడు కదా, శత్రు సంహార శక్తిని కోరి అగ్నిలోకి దూకాడండి. అంత శివుడు దయతో దర్శనమిచ్చాడు. అప్పుడు దర్శనమిచ్చాడు ఆయన నిజ రూపంతో. విష్ణు సఖుడైనటువంటి ఈశ్వరుడు. అందుకనే హరిహరనాథ తత్వమో, ఈయన హరి ఆయన హరుడు, ఇద్దరు హరించమని. ఏమి హరిస్తారండి? కల్మషాలని హరిస్తారు. నామం పలకం, తిలకం దిద్దాం, ప్రవచనం వినం, భారతం చదవం, రామాయణం వంటబట్టదు. సినిమా వాళ్ళు తీసినయే మనకు తెలిసినటువంటి ఏముంది రామాయణం మనకు తెలిసిందే కదా. నేను విన్నానండి ఈ పలుకులు. నేను కొన్ని విషయాల గురించి సూటిగా చెప్తే నేను విన్నాయి. చాలామందికి బాధపడతారు. నాకే ఆ పాపం. ఇకనైనా వినమనవి. విష్ణు సఖుడైనటువంటి ఈశ్వరుడు వరం కోరుకోమన్నాడు. ఆపై యోగ్యములైనటువంటి తపస్సు, సత్యము, యజ్ఞము, పవిత్రత కలిగి కృష్ణుడు అచంచలమైనటువంటి భక్తితో సాటిలేని పూజ నాకు చేశాడయ్యా. ఏం చేశాడండి కృష్ణుడు? పూజ. ఏంటి ఆ పూజ? యోగ్యమైనటువంటి తపస్సు, సత్యం, యజ్ఞం, పవిత్రత కలిగి కృష్ణుడు అచంచలమైనటువంటి భక్తిలో మునిగి తేలుతో నాకు ఆయన అర్చించాడు, నాకు సేవ చేశాడు. నేను కూడా ఆ కృష్ణుడికి ఇష్టసఖుడనే. అందుకనే హరిహరులకు భేదమెంచరాదు, ఎంచితే రౌరవాది నరకం అని చెప్తుంది శాస్త్రం. ఆ కృష్ణుడికి గౌరవ సూచకంగా భూతాకారం దాల్చి నేను వచ్చానయ్యా. నిన్ను పాంచాలుడిపై దండెత్తనీక నే అడ్డు వచ్చాను, కానీ నీ అభిప్రాయం స్పష్టంగా తెలియకోరానయ్యా. కృష్ణుడికి సన్మానం జరిగింది. పాంచాలుడు ఒక పోగాలము దాపరించింది. కాలోతి దురతిక్రమ అన్నీ అంశావతారములు అని చెప్పుకున్నాం, లీలావతారములు. వారి వారి యొక్క పాత్ర నిర్వహించే నిమిత్తంగా ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామానికి అవసరార్థం ఆ జన్మలో, ఆ కర్మలో, ఆ ప్రవర్తనలో. ఎందుకు? కలి పురుషుడు దుర్యోధనుడు. అప్పటికే కలి ప్రవేశించింది. ఆ కలి పురుషుని తో పాటు కలి యొక్క ప్రభావాన్ని తగ్గించే నిమిత్తంగా ఆ కురుక్షేత్ర సంగ్రామం. కాబట్టి కృష్ణుడికి సన్మానం జరిగింది, పాంచాలుడికి పోగాలము దాపరించింది. వాళ్ళ పాత్ర అయిపోయింది అంతే. నా అనుగ్రహం పొందేవయ్యా అని ఓ దివ్యమైనటువంటి ఖడ్గాన్ని ఆ బ్రాహ్మణునికి ఇస్తూ, ఈ పదం నాది కాదండి, సోమయాజు గారిదే, వ్యాస భారతం జయ కావ్యములోడిది. ఆ బ్రాహ్మణునికి ఇస్తూ అతనికి తెలియకుండా తేజ రూపంలో అతని శరీరంలో ప్రవేశించారు స్వామి. నమ పార్వతీపతియే హర హర మహాదేవ్ శంభో శంకర.
అస్త్రాలన్నీ అనుగ్రహించాడు. మళ్ళీ అవి రథంపై అలా దర్శనమిచ్చాయి. మోకరిల్లాడో అశ్వత్థామ. ఆపై కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ పాండవుల యొక్క శిబిరానికి చేరారన్నాడు ధృతరాష్ట్రునితో సంజయుడు. మనమైతే గోక్కొని బ్రహ్మాండమైన ప్రశ్నలు బాబుగారిలాగా కూర్చొని విసురుతూ ఉంటాం. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? నాకు చూపిస్తావా? బ్రహ్మాండమైన సమాధానాలు కూడా దొరికాయి పాపం అందరికీ. నీలో ఉన్నాడు, నువ్వే స్మరిస్తున్నావు, ఇక నేను చూపించేదేముంది అన్నాడు స్వామి. సరిపోయింది. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. సిద్ధాంతుల్ని విమర్శిస్తారు, ప్రవచకుల్ని విమర్శిస్తారు, భారత భాగవత రామాయణాలు చదవరు, యోగీశ్వరుని, మహంతులను, బ్రాహ్మణ తత్వాన్ని విమర్శించే జనం వీళ్ళకి స్వామి యొక్క అనుగ్రహం చేత ఉత్తమ సంస్కారం లభించుగావత. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. లింక్పై క్లిక్ చేసి ఛానల్లో, శ్రీ రామ ఛానల్లో యూట్యూబ్లో విన మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. హిందువులు మొద్దు నిద్రవుతున్నారు, జోగకూడదు స్వామి. మేల్కొనవలసిన సమయం ఆసన్నమైంది. ధర్మో రక్షిత రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది, నినాదములతో కాదు సుమ.